సార్ శ్రీను హోట్ల గారు నమస్కారం. నమస్కారం రాజేష్. సార్ మనం తెర వెనుక కథలకి ఎపిసోడ్ చేసాం, బట్ విషయం ప్రమోషనల్ అండ్ ఈ ఈ సినిమా రిలీజ్కి రెడీ అయిపోయింది. నాకు బ్యాక్ ఎండ్ వెళ్ళి రామానాయుడులో ఓపెనింగ్ అయినప్పటి నుంచి ఆ రోజు మనం మాట్లాడుకొని చాలాసేపు అక్కడ నుంచి ట్రావెల్ చేస్తూ ఫాస్ట్ గుడి నుంచి నాకు ఇది కూడా తీసుకొచ్చి చిలుకూరు నుంచి చిలుకూరు టెంపుల్ నుంచి. సో అంత పాజిటివ్గా నడిచింది. ఆ డే నుంచే ఒక పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయినాయి ఈ సినిమాకి సంబంధించి. మీకు కూడా తెలుసు, సోషల్ మీడియాలో కానీ అందరూ ఒక కమ్బ్యాక్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామని అక్కడ నుంచే స్టార్ట్ అయింది ఒక పాజిటివ్ ఎనర్జీ. సో ఫైనల్గా అయిపోయింది, షూట్ ఫినిష్ చేశారు. ఎలా వచ్చింది సార్ విషయం? ఇప్పుడు ఎలా ఉండదు? విషయం అందరం చాలా హ్యాపీగా ఉన్నాం, సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నాం. నేను ఏదైతే అనుకున్నానో అది 100% తీయగలిగిన ఫీలింగ్ నాకు ఉంది. ఆ తీసింది ఆడియన్స్ కనెక్ట్ అవుతారనే ఒక గట్టి నమ్మకం, స్ట్రాంగ్ బిలీఫ్. ఓకే సార్, గోపీచంద్ గారితో అంటే ఎప్పటి నుంచో అనుకున్నారా, లేదంటే ఈ సినిమాకు ముందే కలవడం జరిగిందా? లేదంటే లేదు, ఎప్పటి నుంచో నేను గోపి సినిమా చేయాలని అనుకుంటున్నాం. ఒకసారి ఇంకా స్ట్రాంగ్ ఇద్దరం ఫిక్స్ అయినప్పుడు గోపిని దృష్టిలో పెట్టుకుని ఈ విషయం అనే కథ రాయటం తనకు బాగా నచ్చటం. ఆ తర్వాత నేను ఎంటర్టైన్మెంట్ అంతా కామెడీ అంతా బ్లెండ్ చేయడం కోసం ఎక్కువ టైం తీసుకుని ప్రాపర్గా అయిన తర్వాత షూట్ స్టార్ట్ చేసి ఫినిష్ చేసాం. ఓకే సార్, ఈ సినిమాకి సంబంధించి మీరు ఒక కొత్త జోన్లోకి వెళ్ళబోతున్నారు అని తెలుస్తుంది. టీజర్, ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో కోర్ ఎమోషన్ ఉండబోతుంది అని మీ టీం కూడా చెప్తున్నారు. అండ్ తెలుస్తుంది, అది టీజర్ చూస్తున్నా, ఇప్పుడు రాబోయే ట్రైలర్ చూస్తున్నా తెలుస్తుంది. సో ఆ ఎమోషనల్ పార్ట్ ఎలా ఉండబోతుంది? మీ నుంచి కొత్త సినిమా అనుకోవచ్చేది అంటే మీరు ఒక ప్యాటర్న్లో చేశారు. ఎప్పుడు కమర్షియల్ సబ్జెక్ట్, హీరో విలను ఒక కమర్షియల్ కామెడీ క్రియేట్ చేసి వండర్స్ చేశారు మీరు ఆ జోన్లో. బట్ దాంట్ నుంచి కొంచెం బయటకు వచ్చి కొంచెం చేసిన జోన్. ఖచ్చితంగా ఎలాంటి థీమ్తో నేను ఇంతవరకు సినిమా చేయలేదు. ఇది వెరీ ఫ్రెష్ థీమ్ ఫర్ మీ. డెఫినెట్గా ఒక ఇష్యూని తీసుకుని ఈ కథని అల్లడం జరిగింది. సో అట్లాగే ఇంతకుముందు ఏ సినిమాలను నేను డీల్ చేయనంత ఎమోషనల్ డెప్త్ ఈ సినిమాలో డీల్ చేశాను. హిలేరియస్ కామెడీ ఆఫ్టర్ ఒక లాంగ్ టైం నేను నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హిలేరియస్గా ఉంటుంది కామెడీ. సార్, ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ మన షూట్ టైంలో మీరు చెప్పారు నాకు మేమ్ కంటెంట్ ఇవ్వాలని ఉంది మేమర్స్కి. ఈ సినిమాతో మళ్ళీ వాళ్ళకి మంచి కంటెంట్ ఇస్తాను, మధ్యలో కొంచెం మిస్ అయ్యాను, బట్ ఇప్పుడు మంచి మేమ్ కంటెంట్ దొరుకుతుంది. అలాగే మీరు అలాగే అన్నట్టు టీజర్లో చూస్తుంటే మొత్తం మంచి మళ్ళీ మెటీరియల్ దొరికినట్టు ఉంది. ఒక కామెడీ కానీ హిలేరియస్ ట్రైన్ ఎపిసోడ్ పెట్టారు మళ్ళీ. సో ఎలా ఉండబోతుంది ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ అదంతా? సెకండ్ హాఫ్లో ఒక 20 minutes హిలేరియస్గా ఉంటుంది ఆ ట్రైన్ ఎపిసోడ్. 30 minutes హిలేరియస్ బ్లాక్ అది ట్రైన్ ఎపిసోడ్. సో అది అందులో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, అవి ఖచ్చితంగా మీమ్ కంటెంట్ అవుతుంది బాగా. మెంబర్స్ బాగా దాన్ని తీసుకెళ్తారు. అండ్ ఆ ఎపిసోడ్లో వీటీ గణేష్ గారి గురించి ఎక్కువ చెప్తున్నారు సార్. ఏంటి అంత హిలేరియస్గా ఉండబోతుంది క్యారెక్టర్? కానీ వీటీ గణేష్ గారు టీసీ క్యారెక్టర్ చేశారు. ఆయన చాలా బాగా చేశాడు. అది టిపికల్ టైమింగ్, ఆయన ప్రాపర్గా వాడాము ఆ క్యారెక్టర్కి. ఆయనది చాలా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అలాగే వెన్నెల కిషోర్ ఒక హైలైట్ అక్కడ ట్రైన్ ఎపిసోడ్లో. వెన్నెల కిషోర్ హైలైట్. ఒక ట్రైట్ మీద కామెడీ క్రియేట్ చేసాం. ఒక ట్రైట్, వెన్నెల కిషోర్ ట్రైట్ మీద, అది అతను ఎక్స్ట్రాడినరీగా చేశాడు ఆ క్యారెక్టర్ని వెన్నెల కిషోర్. సార్, అంటే ట్రైన్ ఎపిసోడ్ అంటే అందరూ వెంకితో కంపేర్ చేస్తారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఆ రేంజ్ ఉండబోతుందా, మళ్ళీ అలా ఎంటర్టైన్ చేస్తారు ఆ బ్లాగ్ తోటని? మీరు ఆ సినిమా తర్వాత ఎప్పుడు ట్రైన్ ఎపిసోడ్లో అలా ఏం లెక్కలేసుకోలేదు, బట్ దీనికి వేసుకొని కొంచెం మళ్ళీ డిజైన్ చేశారు స్పెషల్. ఇది కావాలని చేసింది కాదు, కథలో ఒక ఆవశ్యకత వచ్చింది, అంటే ఒక కంపల్షన్ వచ్చింది. ఒక ట్రావెల్ అవ్వాలి, దట్టు ట్రైన్లోనే ట్రావెల్ అవ్వాల్సిన వచ్చినప్పుడు ట్రైన్ ఎపిసోడ్ అనుకున్నప్పుడు ఒక డేంజర్తో ట్రావెల్ అవుతుంటుంది అది ఎపిసోడ్. సో ట్రైన్ అనేటప్పటికి ఖచ్చితంగా మళ్ళీ వెంకితో కంపేర్ చేస్తారు. వెంకితో కంపేర్ చేసినప్పుడు దానికి మ్యాచ్ అయ్యే కామెడీ మనం జనరేట్ చేయాలి. దానికోసం చాలా స్ట్రగుల్ అయ్యి హిలేరియస్గా, అంత ఏ క్యారెక్టర్స్ కూడా ఫోర్స్డ్గా ఉండవు, అన్నీ ఆ కథలోకి వచ్చి కూర్చుని అన్నీ విపరీతంగా ఎంటర్టైన్ చేస్తాయి. ఏంటి సార్, థియేటర్లో ఒకసారి ఊగిపోతాయా? అంటే మీరు చెప్పడం కాదు, టీము వాళ్ళు చూస్తారు కదా, చూసినప్పుడు కానీ లైక్ ఇప్పుడు అవుట్పుట్ వచ్చాక మీకు వచ్చిన ఫీడ్బ్యాక్? అందరూ అదే చెప్తున్నారు. సో అదే జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వెంకీ వేరే స్టైల్, ఇది వేరే స్టైల్లో ఉంటుంది. అది వేరే స్టైల్లో ఉంటుంది, ఇంక వేరే స్టైల్లో ఉంటుంది. అందరూ కూడా, ఇంకా గోపీచంద్ కానీ, వెన్నెల కిషోర్ కానీ, లేకపోతే విటి గణేష్ కానీ, లేకపోతే నరేష్ గారు కానీ, ప్రగతి గారు కానీ, అజయ్ ఘోష్ కానీ, లేకపోతే ఇంకా మిగతా కామెడియన్స్, చమక్ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులు అందరూ ఉంటారు. అందరూ ఉంటారు. ఓకే సార్, ఇందాక మీరు అంటే అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ ఒకటి టచ్ చేశాను అన్నారు ఇందులో. అంటే ఎలా ఉండబోతుంది అది? లైక్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు అందరూ, సో ఈ పాయింట్ అందరికీ టచ్ అవుతుందా? లైక్ డెఫినెట్గా నేను ఈ సినిమాని పాన్ ఇండియా కోసం చేయలేదు, మన తెలుగు ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేసిన సినిమా ఇది. అయితే నేను ఆ పాయింట్ తీసుకోవటం వల్ల అది నేషనల్ ఇష్యూనే కాబట్టి కనెక్ట్ అవ్వచ్చు. అదేదైనా జరగాలి తప్ప నేను అది దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేయలేదు. సార్, విశ్వం విషయానికి వస్తే
అంటే అనుకున్న బడ్జెట్లోనే అయిందా, లేదంటే మీరు అనుకున్న ఇదంటే మీరు ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఈ సినిమా ఓపెనింగ్ అయినప్పటి నుంచి చాలా బిగ్ స్కేల్లో చేస్తున్న సినిమా ఇది, బిగ్ స్కేల్లో చేస్తున్న ఆ విజువల్స్ సాంగ్ అన్నీ తెలుస్తుంది. సో అనుకున్న బడ్జెటా లేదంటే ఇంకొంచెం? ఎప్పుడు కూడా ఎంత పెద్ద సినిమా అని ఏ సినిమా అయినా కూడా బడ్జెట్ విషయంలో క్రాస్ అవడం అనేది జరగదు. అట్లాగే ఈ సినిమా కూడా మేము ఏదైతే బడ్జెట్ అనుకున్నామో అదే బడ్జెట్లో తీసాం సినిమాని. అయితే ఇంత స్పాన్ ఉన్న సినిమాని ఈ సైజ్ బడ్జెట్లో తీయడానికి మేము చాలా హోంవర్క్ చేసాం. అది నా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, నా టెక్నీషియన్స్ లైక్ గోవన్ వీళ్ళందరూ సపోర్ట్ అవ్వచ్చు. ఏదైతే నేను ఊహించుకున్నామో ఆ ఊహించుకున్న దాన్ని 100% రీచ్ అయ్యాం. అంటే ఈ సినిమాకి సంబంధించి కొంచెం బడ్జెట్ పెరిగింది, అందుకే విశ్వప్రసాద్ గారు కూడా మధ్యలో యాడ్ ఆన్ అయ్యారు, కొంచెం స్కేల్ పెరిగింది. విశ్వప్రసాద్ గారు యాడ్ అవ్వడానికి రీజన్ బడ్జెట్ పెరగడం కాదు. సో ప్రొడ్యూసర్ ఇంకొక హెల్పర్ నాకు అవసరమైన ఆయన ఫీల్ అయ్యారు, వేణు గారు. ఓకే, హెల్ప్ అని ఫీల్ అయ్యారు. అందుకనే బడ్జెట్ పెరగడం కాదు కారణం. సార్ రీసెంట్గా వచ్చిన ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్కి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి ట్విట్టర్లో. అది బాలీవుడ్ స్టైల్లో ఉంది, బాగా పిక్చరైజ్ చేశారు, విజువల్స్ చాలా బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి. ఆ సాంగ్ గురించి చెప్పండి, బాగా డిజైన్ చేశారు, అదంతా మీరు అన్నట్టు విజువల్ ట్రీట్గా ఉంది. నిన్న రిలీజ్ అయిన సాంగ్ అది. నిజంగానే ఆ సాంగ్ నాకు నచ్చేది, బాగా తీయాలి ఈ సాంగ్ అని అనుకున్నాను. ఏదైనా ఫ్రెష్ ఎవరు తీరిన లొకేషన్లో తీయాలి అని అనుకున్నప్పుడు సద్దీని ఐలాండ్ అనేది గురించి తెలుసుకున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే నాకు చాలా బాగుంది అనిపించింది. ఎలా అయినా ఇక్కడ సాంగ్ తీయాలనుకున్నాం, అక్కడ తీశాను. సో ఆ సాంగ్ శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు, చాలా బాగా చేశాడు తను కూడా. ఫెంటాస్టిక్ లొకేల్స్. సో ఆ సాంగ్ చాలా థియేటర్లో ఇంకా చాలా బాగుంటుంది. అదర్ సాంగ్స్ సార్ ఇంకేమున్నాయి సాంగ్స్? ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఆల్రెడీ నువ్వు ఫస్ట్ సాంగ్ చూస్తుంటావు, ఆ గ్రాండియర్ చూసావు. అట్లాగే మదర్ సాంగ్, అది చాలా ఎమోషనల్ సాంగ్. అది ఒక యూనిక్ కాన్సెప్ట్ మదర్ సాంగ్. ఎంతవరకు అలాంటి కాన్సెప్ట్తో సాంగ్ నాకు తెలిసి రాలేదు. నాకు ఎప్పటి నుంచి ఒక మదర్ మీద సాంగ్ చేయాలి, ట్రిబ్యూట్ లాగా ఉండింది. ఇందులో ఈ కథలో నాకు లక్కీగా అవకాశం వచ్చింది కాబట్టి ఇందులో చేసాం. అదొక బ్యూటిఫుల్ సాంగ్. అట్లాగే రీసెంట్గా షూట్ చేసాం ఒక కమర్షియల్ సాంగ్, మాస్ సాంగ్. అది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు అసలు అందులో స్పెషలిస్ట్ కదా. అది చాలా చాలా బాగుంటుంది సాంగ్. అలాగే ఒక మాంటేజ్కి వచ్చే రుద్రిమే అనే సాంగ్ ఉంటుంది, అది రిలీజ్ చేయలేదు, ఒక టైం మనకు తక్కువగా ఉండటం వల్ల. అది మూవీలో ఉంటుంది, అది కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది సాంగ్. సార్ అంటే మీ విషయానికి వస్తే కామెడీ హైలైట్గా కనిపిస్తుంది శ్రీను వైట్ల గారు అనగానే, బట్ మీరు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు, యాక్షన్ కొరియోగ్రఫీని పెట్టుకొని బాగా డిజైన్ చేయించుకుంటారు. ఈ సినిమాకి సంబంధించి కూడా ఒక 4 యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, ఫస్ట్ హాఫ్లో 2, సెకండ్ హాఫ్లో 2. అవి కూడా బాగా అట్రాక్ట్ చేస్తాయి ఆడియన్స్ని అన్నారు. ఎలా ఉండబోతున్నాయి ఆ యాక్షన్ బ్లాక్స్? యాక్షన్ బ్లాక్స్ చాలా 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 బాగా వచ్చినాయండి. ఒకటేమో గోవాలో ఇంటర్వల్ బ్లాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగా వచ్చింది. అలాగే హిమాచల్లో తీసిన యాక్షన్ కానీ, అలాగే మటేరాలో తీసిన యాక్షన్ కానీ, రోమ్లో తీసిన యాక్షన్ కానీ, అవన్నీ కూడా ప్రతి యాక్షన్ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది, చాలా రియలిస్టిక్గా ఉంటుంది, రెగ్యులర్గా ఉండదు ఫైట్. ఏ ఫైట్ కూడా రెగ్యులర్ ఫైట్స్లో చేయలేదు. అంటే హీరో యాక్ట్స్ ద్వారా హీరోయిజం వస్తుంది, హీరో యాక్ట్ ద్వారా హీరోయిజం వస్తుంది తప్ప ఎలివేషన్గా ఏం చేయలేదు. ఈ సినిమాలో ప్రాసలు ఉండవు, లేకపోతే హీరోయిజం డైలాగ్స్ అలాంటివి చాలా రియలిస్టిక్గా ఉంటుంది ఈ సినిమా. సార్ మీ సినిమాకి సంబంధించి మీరు ఎప్పుడు లొకేషన్స్ కొత్త లొకేషన్ చూపించాలని తాపత్రయపడుతుంటారు ఆడియన్స్కి. స్క్రీన్ మీద వాళ్ళు మనం టికెట్ కొనుక్కున్నప్పుడు ఏదో కొత్త చూపించాలని. మీరు దూకుడు కూడా ఇస్తాన్బుల్ వెళ్ళారు, లైక్ ఎప్పుడు ఏ డైరెక్టరు ఏ ఫిల్మ్ మేకరు టచ్ అయిన లొకేషన్స్ అన్ని మీరు చూపించారు. ఈ సినిమాకి సంబంధించి కూడా ఏదో అలాంటి చాలా లొకేషన్స్ చూపించారు. మటేరా ఎవరు షూట్ చేయలేదు నాన్న. ఆ మటేరాలో ఒక సాలిడ్ బ్లాక్ తీసాం, అది చాలా ఇంట్రెస్టింగ్. నేను నిజంగా ఎప్పుడు అనుకుంటాను ఒక సినిమా అంటే కంటెంట్తో పాటు ఆ విజువల్గా ఆ సినిమాకి హై ఫీస్ట్ లాగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను సినిమాని. కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అని కోరుకుంటాను. దానికి తగ్గట్టు ఈ సినిమాకి అన్ని కుదిరిని మంచి మంచి లొకేషన్లో. అంటే ఇన్ని అవుట్డోర్స్ చూస్తే మటేరా కానీ, రోమ్ కానీ, మిలాన్ కానీ, సర్దీనియా కానీ, లేకపోతే గోవా కానీ, లేకపోతే హిమాచల్ కానీ, ఇన్ని లొకేల్స్ ఈ సినిమాలో ఉంటాయి. సార్ మీరు ఇప్పుడు ఫస్ట్ టైం ఒక ఎమోషనల్ టచ్ చేశాను అంటున్నారు, ఎమోషనల్ పార్ట్ ఉండబోతుంది సినిమా. ఎలా ఉండబోతుంది? ఎమోషనల్ టచ్ చేయడం కాదు, ఇంత ఎమోషనల్ డెప్త్ ఫస్ట్ టైం డీల్ చేశాను. ఓకే, అంటే అదే ఇంత ఎమోషనల్ పాపతో ఎస్పెషల్లీ. సో ఆ ఎమోషనల్ బ్లాక్కి కంటతడి పెట్టేటట్టు ఉంటుందా, లేదంటే బాగా కనెక్ట్ అవుతుంది? అది చూసిన వాళ్ళు అందరూ ఆ కంటతడి పెట్టారు ఇక్కడ, అదే మరి ప్రేక్షకులు కూడా పెడతారని నాకు నమ్మకం. బాగా వచ్చింది సార్, అదే చాలా చాలా బాగా వచ్చింది. కోర్ ఎమోషన్ అది. గోపిచంద్ గారిని కొత్తగా అంటే ఇప్పటివరకు యాక్షన్ బ్లాక్స్లు యాక్షన్ సినిమాలు చూస్తాం కదా, ఇది కొత్తగా ఉంటుంది. టోటల్ కొత్త గోపిచంద్ చూస్తారు ఈ సినిమాలో, పర్ఫార్మెన్స్ కానీ, లుక్స్ వైజ్ కానీ, అన్ని విధాలు కొత్త గోపిచంద్ కనబడుతుంది. ఓకే సార్, విశ్వంకి వచ్చేసరికి అండ్ మీరు బాగా కేర్ తీసుకున్న విషయం ఏంటి? అంటే స్క్రిప్ట్ పరంగానా, లేదంటే కామెడీ పరంగానా? లైక్ మీరు ఇప్పుడు ఏ డైరెక్టర్ అయినా కొంచెం అప్డేట్ అవుతూ ఉండాలి ఇప్పుడు ఆడియన్స్ తగ్గట్టు.
ప్రతి డైరెక్టర్ యంగ్స్టర్స్ అయినా మీరు సీనియర్ కానీ సో అప్డేట్ వర్షన్ ఏం చేసుకున్నారు దీనికి సంబంధించి? సో ప్రతి ఆస్పెక్ట్ కేర్ తీసుకున్నాం. మెయిన్ ఏ కథకైనా 24 క్రాఫ్ట్స్లో కథ అనేది మెయిన్ క్రాఫ్ట్. ఆ క్రాఫ్ట్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నాను. ఆ తర్వాత ప్రతి క్రాఫ్ట్ కూడా బాగుండాలి సినిమాలో అని చాలా జాగ్రత్తలు తీసుకుని ప్రతి విషయంలోనూ అంటే నువ్వు అన్ని చూస్తున్నావు కదా, అన్ని మేకింగ్ వైజ్ చాలా కంటెంపరీగా ఉంటుంది. చాలా అన్ని మీరు కూడా మీరు సినిమాలు కొంచెం గ్యాప్ తీసుకుండొచ్చు కానీ బట్ మీరు రెగ్యులర్గా ఇంట్లో సినిమాలు బాగా చూస్తారు, ఎప్పటికప్పుడు అన్ని సినిమాలు సిరీస్లు అన్నీ చూస్తుంటారు. సో వాటి నుంచి కూడా ఇన్స్పైర్ అవ్వడం కానీ లేదంటే టెక్నాలజీ ఏదైనా ప్రతిదీ మనం ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. ఏది మంచిది ఉన్నా మనకి అది అబ్జర్వ్ అవుతుంటుంది. అట్లాగా నువ్వు అన్నట్టు నేను సినిమా తప్ప నాకు వేరే రెగ్యులర్గా చూస్తుంటారు మీరు, అదే పనిలో ఉంటాం కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు మేకింగ్ సైడ్ నువ్వు అసలు నెక్స్ట్ లెవెల్లోనూ ఈ సినిమా ఉంటుంది. ఓకే సార్, ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు కంటెంట్ పరంగా మాట్లాడితే ఏం కొత్త విషయం ఏమి ఉండబోతుంది మీ నుంచి? అంటే మీరు కమర్షియల్ సినిమాల్లో చాలా హిట్లు కొట్టేశారు. ఒక టైంలో ఒకే థీమ్ని పట్టుకోవడం వల్ల కూడా శ్రీను ఎట్లా గారు డౌన్ అయ్యారు అన్న ఒక కామెంట్ కూడా ఉంటుంది మీ మీద. ఆ థీమ్ని పట్టుకున్నారు. ఇందులో కొత్త విషయం ఏం పట్టుకున్నారు? అంటే మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు నన్ను నా హ్యూమర్ని ఇష్టపడుతున్నారు కానీ థీమ్లు రిపీట్ అవుతున్నాయనే విషయాన్ని నేను రియలైజ్ అయ్యి ఒక ఫ్రెష్ థీమ్ని అంటే చాలా ఎక్స్పోజ్ అయ్యాను కదా సినిమాకి. నేను చాలా సినిమాలు చూశాను కదా, ఒక ఫ్రెష్ థీమ్ పట్టుకుని ఒక ఫ్రెష్ థీమ్ అంటే ఇంతవరకు నేను ఇలాంటి థీమ్తో సినిమా చేయలేదు. దానిలో మళ్ళీ ఇవన్నీ బ్లెండ్ చేసి అప్పుడు కొత్త సినిమా వస్తుంది మళ్ళీ. అదే విషయం. సార్ మీరు గ్యాప్ తీసుకున్నారు యాజ్ డైరెక్టర్గా, బట్ సోషల్ మీడియాలో ఏంటంటే ఏ డైరెక్టర్కి లేని ఇది ఏంటంటే మీకు ఉంటుంది. అంటే మీ సోషల్ మీడియాలో మీమ్స్లోనో మీ కామెడీ సీన్స్లోనో ఏదో రోజు ప్రతిరోజు మీరు గుర్తుకుంటారు ఆడియన్స్కి. వాళ్ళు మీ బర్త్డే వచ్చినప్పుడు మీ మీద చూపించే లవ్ కానీ అవన్నీ చాలా తెలుస్తుంటుంది. అంటే మీరు ఎప్పుడు కనెక్ట్గానే ఉన్నారు ఆడియన్స్తో. నాకు చాలా ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది. అంటే నన్ను ఎప్పుడు అలాగే ఉంచుతారు. అసలు అంత ప్రేమ నా బర్త్డేలకు వాళ్ళు చేసే మీమ్స్ కానీ ఇంకో దానికి కానీ చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది. ఎంత అదృష్టం అని అనిపిస్తుంది. సో నేను అందుకనే నేను కొంచెం గ్యాప్ ఇచ్చి అయినప్పుడు నన్ను మిస్ అవుతున్నాను అన్నప్పుడు నేను అంతకంటే ఎక్కువ మిస్ అవుతున్నాను వాళ్ళతో కలిసి సినిమా చూడాలి అని. అందుకనే చాలా జాగ్రత్తలు తీసుకుని సినిమా చేయటం, ఇంకా ఫ్యూచర్లో చేసేది కూడా నన్ను ఏదైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ కోసం నేను చాలా కష్టపడి పనిచేయాలని డిసైడ్ చేసుకున్నాను. సార్ మీరు నాకు తెలిసినప్పటి నుంచి మీరు చాలా కూల్ పర్సన్. ఎంత సీరియస్ విషయం అయినా చాలా కూల్గా డీల్ చేస్తుంటారు, చాలా కూల్గా ఉంటారు. ఎప్పుడు ఇలాగే ఉండేవారు సార్? స్టార్టింగ్లో కొంచెం ఏమైనా కోపం ఉండేదా? స్టార్టింగ్లో కొంచెం కోపం ఉండేది. అవునా? గ్రాడ్యువల్ తగ్గిపోయింది ఆ కోపం. అంటే ఇప్పుడు చాలా కూల్గా కనిపిస్తారు మీరు. ఎంత సీరియస్ విషయం అయినా చాలా సున్నితంగా మాట్లాడే విధానం కానీ ఆ డీల్ చేసే విధానం కానీ మారిపోయింది టోటల్లీ. అంటే నేను ఎప్పుడు ఉండింది కొంచెం బిగినింగ్లో కొంచెం ఆ వర్క్ మీద ఇదితోటి కొంచెం కోపం సెట్లో ఉండేది. ఇప్పుడు అది తగ్గిపోయింది టోటల్గా. అసలు ఇప్పుడు అసలు కూల్గా ఉంటాను సెట్లో కూడా, అసలు కోపం అనేది ఉండదు. ఓకే సార్, అండ్ ఇంకోటి మీరు ఎక్కువ మటుకి మీ ఫామ్ హౌస్లో స్పెండ్ చేస్తుంటే టైంని అప్పుడప్పుడు వెళ్ళి నాకు మీలో బాగా నచ్చింది ఏంటంటే మీరు యానిమల్స్తో కూడా బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు. మీ ఇంట్లో కానీ అండ్ ఫామ్ హౌస్లో కూడా మీకు ఒక ఎద్దు ఉంటుంది. అది చనిపోయినప్పుడు బాగా ఎమోషనల్గా ఒక ట్వీట్ వేశారు బేసిక్గా. అప్పుడు చాలామంది తెలిసింది, నాకు తెలుసు, మీతో ట్రావెల్ అయ్యే వాళ్ళకి తెలుసు మీ గురించి ఎంత ఎమోషనల్గా మీరు ఎలా కనెక్ట్ అవుతారు. బట్ ఆ ఇన్సిడెంట్తో అందరికీ తెలిసింది. అదేంటి సార్ చాలా హార్టింగ్ అనిపించిందా? నేను విలేజ్ నుంచి వచ్చాను కదా, ఫస్ట్ నుంచి నాకు కౌస్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో చాలా కౌస్ ఉండేవి. అలాగే ఇక్కడ నేను ఒక ఫామ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ కౌసుని పెట్టాలనేది మన ఉద్దేశం. ఆ కౌసుని పెట్టినప్పుడు ఆ ఫస్ట్ కౌ ఎద్దు కాదు, ఫస్ట్ కౌ లక్ష్మీ పేరు. ఆ కౌ చనిపోయినప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే నేను వెళ్ళేటప్పటికే అతని ఫేస్లో ఒక రియాక్షన్ చూసుకోండి, అంత ఆ కౌకి అటాచ్డ్ బాగా. అప్పుడు దాని ఆ కౌ పిల్లలన్నీ ఉన్నాయి, ఇంకా మా దగ్గర ఉన్నాయి. అవి పెద్ద కౌస్ అయిపోయినాయి. అదే సార్, మీ కెరియర్లో ఎప్పుడైనా బాగా హర్ట్ అయిన సందర్భం ఏదైనా సార్? ఏదైనా స్పెషల్గా? నేను హర్ట్ అంటే ఇది పెద్దగా ఉండదు, నేను తీసుకోవట్లేదు కదా. తీసుకుంటేనే ఏదైనా రియాక్షన్ కదా, ఆ రియాక్షన్ పెద్దగా తగ్గిపోయింది. ఎనీవేస్, విశ్వంతో మీరు కంబ్యాక్ కొట్టాలని ఆడియన్స్ కానీ మీడియా కానీ మీ సన్నిహితులు అందరూ కోరుకుంటున్నారు. ఐఎమ్ షూర్ దీనికి అన్నీ కుదిరినాయని మీరు కూడా చెప్తున్నారు. డే 1 నుంచి అన్నీ కుదిరి ఓ మంచి కంబ్యాక్ ఇస్తారని శ్రీను ఎట్లా గారు మళ్ళీ సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్. థ్యాంక్స్ అందరికీ కూడా నా గురించి ఎంత కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. పండగకి అందరూ ఫ్యామిలీస్తో సహా వచ్చి కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసేలాగా ఈ సినిమా ఉంటుంది. థ్యాంక్ యూ.